ఈయన మా ఫాదరు మా నాన్నగారు 1969లో సైట్ కొన్నాము. అది 68లో తీసుకున్నాము. ఇప్పటి వరకు మేము భూమిలో ఉండి ఇంగ్లీష్ తోట పండించుకుంటున్నాం. కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు దగ్గర కాంపౌండ్ కట్టి 20 సంవత్సరాలు పైన ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి మేము పంట పండించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆ సైట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. కానీ గత 4 రోజుల నుంచి గుండాయిజం ఎక్కువైపోయి డివి రమణ అన్నాడు ఒకడు, తర్వాత బొండ భాస్కర్ అన్నాడు ఒకడు, బొండ కిషోర్ అన్నాడు ఒకడు, బొండ కుండలరావు అన్నాడు ఒకడు, పొత్తు తిరుపతిరావు అన్నాడు ఒకడు. వీళ్ళు దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు ఉంటే జుట్టు పట్టుకు లాగేసి ఎప్పుడైతే మమ్మల్ని కొట్టేసి దౌర్జన్యం చేసేసి ఆక్రమించాలని చూస్తున్నారు. నైట్ టైం దగ్గర 100 మంది రౌడీలు సైడ్ చుట్టూ తిరుగుతున్నారు బ్యాట్లు పట్టుకొని. కానీ మేము ఆ సైడ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. మమ్మల్ని అందరూ చంపేస్తారని చెప్పి బెదిరిస్తారు వాళ్ళు. నేను ఎవడు డివి రమణ అన్న కొత్త కథ నడిపిస్తాడు. కానీ దీని వెనకాల రాజకీయం వస్తుందో లేదంటే పోలీసులు నడిపిస్తారో. ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడు చూసి డివి రమణ అన్న కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాడంట. మరి ఎంఆర్ఓ వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాడు, ఎంత డబ్బు ఇచ్చి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు. పక్కన ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏమైపోతుంది? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇదంతా జగన్ మీరందరూ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మీ పుట్టుకో ముందు కొన్న భూమిని ఇప్పుడు రెవల్యూషన్ చేస్తారంటే మేము ఎందుకు కోరుకుంటాము? ఇప్పుడు వరకు ఏంటి? ఇప్పుడు భూమి ఉంటే దాన్ని ఎందుకు అంటున్నారు? దేనికి ఎవరు అండ చూసుకుని అలా రెచ్చిపోతున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. కానీ సైట్లోకి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది. ఏ టైంకి ఏం జరిగిపోతుందో తెలియట్లేదు. ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, సైట్ల మీదకి వచ్చేస్తున్నారు. అసలు ఏంటి గుండా రాజ్యం ఏంటి? ఇది రాజకీయ నడుస్తుందా? లేకపోతే వెనకది నుంచి పోలీసులు నడిపిస్తున్నారా? ఎంఆర్ ఆఫీసులు ఉండి ఎంతసేపు లంచాలు ఇచ్చి కోట్లు ఇది డీలింగ్ 2 కోట్ల డీలింగ్ నడిచింది అంటది. మాకు తెలిసిన సమాచారం ఇది. పొద్దున్న నేను మా వదిన గారు వెళ్తే చొప్పురు పట్టుకుని కొట్టేశారు, చిత్తులు పెట్టుకుని చొప్పురు కొట్టేశారు, మా బాబుని చొప్పురు కొట్టుకుని కొట్టేశారు. మా భూమి వెళ్తే మమ్మల్ని కూడా అటాక్ చేయడం అంటే అసలు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాకు ప్రాణహాని ఉంది. మా భూమి దగ్గర వెళ్తే మాకు రక్షణ వద్దా? అసలు ఏంటిది? మాకు ఈ వీడియో జగన్ వరకు వెళ్ళాలి. జగన్ రక్షణ తీసుకుంటే నేను ఎంత దూరం వెళ్ళడానికి రెడీ. ఎందుకంటే ఇది ఎవరు నడిపిస్తున్నారు? ఈ రాజకీయం అంతా ఎవరిది? మా భూమి మీద కావాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వదిలేంది భూమి అనేది. ఇప్పుడు నా భూమి ఉందని రావడం అంటే అసలు మాకు అర్థం కావట్లేదు. అసలు చాలా భయంకరంగా ఉంది. అక్కడ భయంకరంగా ఇది నడుస్తుంది. గుడ్ ఈవినింగ్. నా పేరు దందుకూరి వినోద్ కుమార్ రాజు. మా తాతయ్య గారు బెల్లంకొండ అప్పలరాజు గారు. వాళ్ళకి సంబంధించిన కూతురు కొడుకులు వాళ్ళ మనవని నేను. మా గ్రామం వచ్చేసి కురవనపాలెం, లక్ష్మీపురం కాలనీ, వడ్లపూడి. మాకున్న స్థలం దువ్వాడకు సంబంధించిన 42A1, 42-2B సంబంధించిన దువ్వాడ సర్వే నెంబర్లో గత 1968 నుంచి మేము కొనుక్కున్న భూమి 50 ఇయర్స్ నుంచి కూడా మా దగ్గర ఉంది. దీని తర్వాత మేము వ్యవసాయం చేసాం, ఉడ్లిస్ తోట కూడా వేసినప్పటి నుంచి కూడా బిఫోర్ 20 ఇయర్స్ బ్యాక్ మేము హారీ కూడా కట్టిన తర్వాత ఈ రోజు వరకు ఎలా ఉందో ఆ రోజు వరకు అలాగే ఉంది. దాని తర్వాత ఏమైందంటే లోకల్లో ఉన్న అంటే మా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ కూడా డివి రమణ అన్న ఒక వ్యక్తి కబ్జా చేయడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అతను మెల్లిమెల్లిగా మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను అడిగాం, ఏంటి ఇవన్నీ కూడా ఎందుకు న్యూసెన్స్ అని చెప్పేసి అడిగిన తర్వాత ఇది మాది అని చెప్పేసి అన్నారు. సార్ జస్ట్ దాని తర్వాత ఇందుకు ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేసిన తర్వాత రౌడీ ఒక వ్యక్తుల్ని అండ్ లేడీస్ని కూడా తీసుకొచ్చారు. ఆ సైట్కి వచ్చిన వ్యక్తులు ఎవరెవరు అంటే ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్స్ అండ్ ఒక్కొక్క వ్యక్తి మీద కూడా ఆల్రెడీగా పలానా స్టేషన్లో పలానా కంప్లైంట్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. లేడీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు కూడా SC ST క్యాండిడేట్స్ మా మీద దౌర్జన్యంగా మా కుటుంబం మీద వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. చేసిందని అడిగిన ఎడల మా మీద తిరగబడిన తర్వాత మేము వెళ్ళి దువ్వాడ పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిసిన తర్వాత సిఐ గారు పేపర్స్ అన్ని తీసుకురామని చెప్పేసి అన్నారు. రమ్మని చెప్పేసిన తర్వాత మేము స్పందనకి వెళ్ళి సార్ ఒకసారి స్పందనకి వెళ్ళి సిపి గారిని అంటే కలెక్టర్ గారిని కలిసిన తర్వాత స్పందన దగ్గరికి సిపి దగ్గరికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదే మేము తిరిగి ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత ఇదే సిఐ గారు తిరిగి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఇరు పక్షాలు 2 పార్టీ వాళ్ళని పిలిపించి సెటిల్మెంట్ చేసాం. 3 lakhs ఇచ్చేసి ఇలా సెటిల్మెంట్ చేసాం అని చెప్పేసి ఆయన
తిరిగి రిప్లై ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తీసుకెళ్లి ఇందుకు ఎలా ఇచ్చారని చెప్పి అడిగితే చేయగానే మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఎందుకు ఎలా ఇచ్చారు మేము స్టేషన్ కూడా ఎప్పుడు కూడా తిరిగి ఎప్పుడు ఎక్కడ స్పందన రిపోర్ట్ ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ లేడీస్ అండ్ ఒక 20 members బాయ్స్ వచ్చి మళ్ళీ 20 days తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. ఈ రోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ మమ్మీ గారు మా అత్తగారు మా మామయ్య గారు ఆవిడ గారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కూర్చున్న తర్వాత వీళ్ళంతా వెళ్ళి సైట్ లో కూర్చున్న తర్వాత అగైనెస్ట్ 30 members లేడీస్ అండ్ 10 members బాయ్స్ వచ్చేసి అటాక్ చేశారు మా అత్తగారి మీద. అటాక్ చేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ వాడు మాకేమని చెప్పారంటే MNCL చేయించుకోండి కంప్లైంట్ తీసుకుంటాను. ఆ గ్యాప్ లో మేమందరూ పోలీస్ స్టేషన్ లో బిజీ ఉన్న టైంలో ఇక్కడి నుంచి మొత్తం కథంతా నడిపించి మళ్ళీ 30 members లేడీస్ అండ్ 10 members బాయ్స్ మా అన్నయ్య గారి మీద నా మీద అటాక్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా CCTVలో కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంది. ప్రతి ఒక్కటి కూడా మా అత్తగారికి సంబంధించిన గోల్డ్ అండ్ మొబైల్స్ కూడా వాళ్ళు మొత్తం కూడా లాగేసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా CCTV. అసలు ఈ బొండ బీవీ రమణ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన మొత్తం కూడా కబ్జా అని మొత్తం అన్ని కూడా ఆయనే చేస్తాడు. ఇతను ఉన్న వెనకాల వ్యక్తి రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల MRO సర్వే అని చెప్పేసి మాకు ఎవరికి తెలియదు. భూమి పేపర్లు కూడా మా దగ్గర ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఉంది. ఎవరు తీసుకురాలేదు కదా మిగతా 30 మంది 40 మంది ఎవరు అంటే ఇదే చేయగలరా? ఇంకా అలా మేము తిరగబడితే రైతులు కానీ మా సైడ్ మీద వచ్చి ఈ రౌడీలను తీసుకొచ్చి మా మీద పడవలసిన అవసరం తనకేముంది? అసలు వాళ్ళందరూ ఎవరు? మా పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. డైలీ అక్కడే ఉన్నారు సార్. అక్కడ ఈ